హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు 2-in-1 రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి అంటే ఉలవచారు ఒకటి, ప్రీమిక్స్ పౌడర్ ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉలవలతోనే కారపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఉలవచారు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అలా కాకోకుండా ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చక్కగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఒక 1/2 kg ఉలవల్ని తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కడిగేసి ఒక 15 minutes పాటు ఇలా జల్లెడ బుట్టలో పెట్టేసి నాప్కిన్ పైన ఇలాగా పరిచేసుకున్నాను. మనం ఎండ ఉంటే కనుక కాసేపు ఎండలో పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఎండ అయితే రాదు. ఇక నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఒక 3/4 కప్పు వరకు వచ్చిందనమాట ఉలవలు 1/2 kgకి. దీన్ని లో టు మీడియంలో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో మీకు బోర్ కొడుతుంది అనేసి నేను వీడియోని ఫాస్ట్గా పెట్టేశాను. ఇలాగా స్లోగా పెట్టాలి మంటని. స్టార్టింగ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత వచ్చేసి సిమ్లో పెట్టేసేయండి. ఎందుకంటే మళ్ళీ మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలాగా ఎర్రగా ఫ్రై చేసి చక్కగా ఉలవల్లో నుంచి గుమ్ము గుమ్ము అంటూ స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం తీసేసి ఒక ప్లేట్లో ఇలాగా వెడల్పుగా పరిచేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పుకి కొంచెం తక్కువగానే ధనియాలను వేసుకోండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్లు వచ్చేసి జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల మిరియాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిరియాలను కూడా వేసేసి అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. దీనిలోనే వచ్చేసి ఇలాగా కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనకి ఈ ఉలవచారు అంటే వేడి చేస్తుంది కదా, కొంచెం మెంతుల్ని వేస్తే చలవ చేస్తుంది. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని కూడా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో ఇలాగా పరిచేసుకుందాము. ఒకే చోట వేసారనుకోండి ఏమవుతుందంటే మనకి ఇంకా కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ స్టీము ఎక్కువగా ఉండి ఇలా వేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేసి కారపొడి కోసం నేను ఒక 3/4 కప్పు వరకు ఉలవలని తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్పు వరకు ధనియాలను తీసుకుంటున్నారు. పెప్పర్ ఎక్కువగా ఉంది అందుకనేసి నేను తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారపొడిలో అంత పెప్పర్ ఎందుకు అనేసి ఇంత తీసేసుకున్నాను. ధనియాలు చాలు, పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని మనం ఇక మిక్సీ జార్లో వేసేసి ఫైన్గా పౌడర్ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఎంత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. దీనిలోనే వచ్చేసి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన ప్రీమిక్స్ పౌడర్ పాడవకోకుండా ఉంటుంది. ఒక 3 నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా చూస్తున్నారు కదా, వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. పూర్తిగా చల్లారనిచ్చేసుకోండి. చల్లారిన తర్వాతే మనము ఇలాగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు కారపొడి కోసం ఒక 7 ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారపొడి కూడా చేసుకునే లెక్కైతే కరివేపాకుని ముందుగానే కడిగేసి ఒక నాప్కిన్ పైన వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనము కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిర్చిని తీసేసుకుంటున్నాను. కరివేపాకు బాగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకుందాం అనేసి చింతపండుని అలాగే ఎండుమిర్చిని తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత దీనిలో వచ్చేసి ఒక 12 వరకు వెల్లుల్లి రెమ్మల్ని వేసేసుకుంటున్నాను. అలాగే వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా మీ రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం బరకగా పట్టుకున్నాను. సాల్ట్ కొంచెం తగ్గింది నాకు, అందుకనేసి ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇక కారపొడి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇది నేను ఉలవలు ప్రీమిక్స్ ఇలాగా ఒక గాజు బాటిల్లో వేసేసుకున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఏంటంటే మనకి వాడేస్తాను కదా, అందుకనేసి దీనిలో వేసుకున్నాను. దీనికోసం వచ్చేసి ఉలవచారు కోసం మనము కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, టమాటా, కొంచెం చింతపండు, 2 పచ్చిమిర్చిని పెట్టేసుకొని
కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఉలవచారు ప్రీమిక్స్ పౌడర్ని తీసేసుకొని దీనిలో మనము కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాము. ఉండలేమీ లేకుండా కలిపేసుకుందాము. ముందుగా నేను కొంచెం వాటర్ని వేసి కలుపుకొని ఆ తర్వాత దీనిలో వాటర్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసాను వాటరు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి దీనిలో కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని చితక్కొట్టి వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో వెల్లుల్లి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎర్రగా వేస్తే, అందుకనేసి నేను ముందుగా వెల్లుల్లిని వేయించిన తర్వాతే ఆవాలు జీలకర్రని యాడ్ చేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మనం దీనిలో కరివేపాకుని వేసేసుకుందాము. వేసి దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఈ టైంలో మీరు ఇంగువ వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంగువ వేయడం మర్చిపోయాను, తర్వాత వేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను. నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసాను, అంటే మనకి ఉలవచారులు తింటూ ఉంటే బాగుంటుందనేసి కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను. మీకు అంత ఎక్కువ వద్దు అనుకుంటే చిన్న ఉల్లిపాయని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలతో పాటే పచ్చిమిర్చిని కూడా వేసేసి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు అందుతుంది. ఇప్పుడు నేను దీనిలో కొంచెం ఇంగువని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ముందుగానే పోపులో వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా వేసి నీట్గా కొంచెం కలిపేసుకుందాము. ఆనియన్స్ అనేవి మరీ అంత ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఉలవచారు అంటే. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. మనం ఉలవలు నానబెట్టాలి, అలాగే తర్వాత వచ్చేసి బాయిల్ చేయాలి, చాలాసేపు దాన్ని మరగబెట్టాలి. ఇలా ఏం కాకుండా చక్కగా ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు టమాటా తొందరగా మగ్గడం కోసం నేను దీనిలో 1/4 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఉలవచారు అని కూడా అనుకోవచ్చు, లేదంటే ఉలవ కట్టు అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలాగైతే అలాగా. ఉలవలు తినడం వల్ల చాలా హెల్తీ కదా. మనం పిల్లలకి వీక్లో ఇలాగా చేసి టూ టైమ్స్ ఇలాగా పెడితే చాలా హెల్త్ బాగుంటుంది. అందుకనేసి నేను ఇలాగా ప్రీమిక్స్ పౌడర్ని ట్రై చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో కొంచెం టమాటా మగ్గిపోయింది కదా, ఇందాక మనము కలిపి పెట్టుకున్నాం కదా ప్రీమిక్స్ పౌడరు, అది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో వచ్చేసి కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇలాగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి వదిలేసేయండి ఫ్రెండ్స్. వదిలేసిన తర్వాత మనకి చక్కగా ఆయిల్ అనేది పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత మనము ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా మనం దీనిలో ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు మనము 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఉలవల్లో అధికంగా పీచు పదార్థం ఉంటుంది, అలాగే దీనిలో ఫైబరు ప్రోటీన్స్ ఉంటాయి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా తింటే దీన్ని కరిగించడంలో చాలా హెల్ప్ అవుతుంది. కొంచెం పైనుంచి కొత్తిమీరను కూడా వేసి కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. దీనిలో ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోండి ఫ్రెండ్స్. నేను వేసాను కానీ వీడియో క్లిప్పు ఎక్కడో మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. వీడియో క్లిప్పు మిస్ చేసినందుకు. ఇలాగ అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇలా ప్లేట్ని ఇలా క్రాస్గా పెట్టేసి బాగా ఒక 15 మినిట్స్ వరకు మరగనివ్వండి. ఈ ఉలవచారు తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి, అలాగే గుండెకు కూడా చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనకి రాకుండా చేస్తుంది. అలాగే మనకి కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు ఉన్నా కానీ ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటున్నాను నేను. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో.
మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉలవచారుని మనం ఎందుకు వదిలేసుకోవాలి? మనకు తెలుసు కూడా. ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలాగా చేసేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.